మేడిపల్లి గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో నరేష్ గారికి ఒకసారి కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. మరి లేపి ఏం మాట్లాడతాడు ఏందని చూద్దాం ఒకసారి. ఏదేమైనా ఎందుకంటే ఊర్లో ఏ విషయాలు ఉన్నా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత సర్పంచ్ గారికే ఉంటుంది కాబట్టి పిల్లలు చెడిపోతా ఉన్నారంటే. హలో హలో అన్న, నమస్తే అన్న, నా పేరు సంతోష్, E96 టీవీ. E96 చెప్పండి అన్న. ఈ మధు చనిపోయింది కదన్న, ఇది అసలు ఏం జరిగిందన్న, ఏంటి అసలు? మర్డర్ చేసిండ్రు ఆయన. ఓకే, ఈ చరణ్ నవీన్ ఇద్దరు కలిసి చేశారు అన్న. ఈ లక్కీ డ్రాప్ ఏదో అంటా ఉన్నారు వీళ్ళు, డ్రగ్స్ అలవాటు ఉందని చెప్తా ఉన్నారు, నిజమేనా? ఓకే, అంటే ఈ మధుని ఎందుకు అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఏం లేవు అక్కడ శనికావేశంలో జరిగిన ఘటన. ఓకే, శనికావేశనం అంటే తాగి ఉన్నారా వీళ్ళు, డ్రగ్స్ తీసుకొని ఉన్నారు అనుకోవచ్చానా? గంజాయి తాగినట్టుండ్రు, డ్రగ్స్ మధు తీసుకున్నాడు అని చెప్పేసి వీళ్ళు సాక్ష్యం చెప్పారు. చరణ్ వాళ్ళు తీసుకోలేదన్నా, ఈయన ఒక్కడే తీసుకున్నాడా? అది అబ్బాయి డ్రగ్స్ తీసుకున్నా అని చెప్తున్నారు. ఓకే, డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి కొట్టిరా, ఏదో అమ్మనక్కని లెక్క పెట్టిండు మధు అనే అబ్బాయి. అందుకు తర్వాత బూతులు ఏమంటారు లక్కీ అదేదో సంథింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ బూతులు తిడితే ఇంకా ప్రొవోక్ అయిపోయింది. ఇక్కడ తాగినట్టు ఏం లేవన్నా తీసేసిరా పోలీసు వాళ్ళు, ఏమన్నా తీసుకెళ్లిరా బాటిల్లు? అక్కడ తాగి వెంచర్ లో వాళ్ళు ఎక్కడెక్కడ తాగిండో తెలియదు మరి. ఓకే, జరిగిన ఘటన ఏమంటే అక్కడ వెంచర్ లో సీసాలో ఏరుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఓకే, ఫైనల్ గా ఏందన్నా అంటే ఇక్కడ మధుది తప్పు ఉంది అనుకోవచ్చా, లేదంటే చరణ్ నవీన్దే తప్పు ఉంది అనుకోవచ్చు? ఇక్కడ ఫైనల్ గా ముగ్గురిది తప్పు ఉంటుంది. ముగ్గురిది. ఇప్పుడు ఓకే, మధు అంటే లేడు, ఇప్పుడు చరణ్ కావచ్చు నవీన్ కావచ్చు, ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది? ఎందుకంటే మీ ఊర్లో కొంచెం డ్రగ్స్ కూడా బాగానే ఎక్కువదే తీసుకుంటా ఉన్నారు. బాగా హాస్పిటల్ కి వెళ్తున్నా, యాక్సిడెంట్ అయింది ఒకటి. మీ పేరు? నా పేరు సంతోషే. సంతోష్ గారు, నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే, నేను లైవ్ కాల్ తీసుకుంటా స్టూడియోకి వెళ్ళిన తర్వాత. నేను మీ విలేజ్ లో ఉన్నా. ఓకే ఓకే, నేను లైవ్ కాల్ తీసుకుంటా, ఫోన్ ఎత్తండి. ఓకేనా? ఎన్ని గంటలకు తీసుకుంటారు? నేను ఈవినింగ్ 6-7 కట్లా తీసుకుంటా. ఓకే, దట్ టైం విల్ బి ఆల్ రైట్. రైట్, థ్యాంక్ యూ. ఓకే అన్న. ఓకే ఓకే, సర్పంచ్ గారు చెప్పేది ఏ విధంగా ఉందంటే ముగ్గురిది తప్పే ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందు తాగిర్రా లేదా అనేది మాకు కూడా క్లారిటీ లేదు. ముగ్గురిది తప్పు ఉందని చెప్తా ఉన్నాడు. నేను ఏమంటా ఉన్నా, ఏదేమైనా కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాల్సింది సర్పంచ్. ఏ విషయం ఉన్నా ఊర్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు తెలుసు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాలు చెప్పాలి అంటే ఈ సర్పంచ్ ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఊర్లలో పిల్లలకు అలవాటు లేని కూడా అలవాటు చేస్తూ ఉన్నారు. ఇవైతే మేజర్గా జరుగుతూ ఉన్నాయి. ఒకనొక టైంలో ఇట్లా ఉండేది కాదు, ఏదున్నా పెద్ద మనుషులు చూసుకునేటోళ్ళది. కానీ ఇప్పుడు ఏమున్నా సర్పంచ్ చేస్తున్నాడంటే మొత్తం కాటన్లు రోజుకు పోవాలి. పిల్లల తాగుడు ఇక్కడ నుంచి అలవాటు అయింది అనుకోవచ్చు. ఇంకోటి, ఇక్కడ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఈయన కొన్ని బాధ్యతలు వ్యవహరించాలి. ఎందుకంటే తీసుకోవాలి. ఈయన పిల్లలు డ్రగ్స్ తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడమా, ఊర్లో ఎవరు డ్రగ్స్ తీసుకొస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకు సరఫరా ఎలా జరుగుతున్నా ఉన్నది విషయాలు ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేయించి ఊర్లో డ్రగ్స్ లేకుండా చేయాల్సిన బాధ్యత సర్పంచ్ గారిదే ఉంటుంది మొత్తం మీద. నాకు తెలిసి రీసెంట్గా అయినా ఎలక్షన్లలో గెలిచినట్టున్నాడు కొత్త సర్పంచ్ అయినా. మేబీ ఏదేమైనా నేను ఏమంటా ఉన్నా, ఏదేమైనా ఈరోజు మధునైతే ఎవరు తిరిగి తీసుకురారు. ఏ పిల్లలకైనా క్షణిక ఆవేశంతో ఈ డ్రగ్స్ అలవాటు చేసుకొని మీ పేరెంట్స్కి మీరు దూరం అవుతా ఉన్నారు. కన్నపేగు వాళ్ళకుంటుందా బాధ? మనం మంచిగానే వస్తాం, మంచిగానే పోతాం, కానీ కనిపెంచిన వాళ్ళకు ఉంటుందా బాధ? 23 ఏళ్ళు నేను కనిపెంచి నువ్వు ఏదో సేదోడు ఓదోడుగా ఉంటావనే టైంలో ఈరోజు నువ్వే లేకుండా పోయినావు. ఈరోజు ఎవరికి ఏం చెప్పుకోవాలో ఏడ్చి అలా కన్నీళ్ళు ఎండిపోయి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు మధు పేరెంట్స్. ఇప్పుడు చరణ్ పేరెంట్స్ కావచ్చు, నవీన్ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు చెప్పే అంటే ఇక్కడ మధు పేరెంట్స్ చెప్పే విధానంగా చూస్తే మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటాం, మేము కురుమల్లమైనా వాళ్ళు ఎస్సీ అయినా మాకు అట్లాంటిది ఏం లేదు, అంత బాగానే ఉంటుండే, పిల్లలు కూడా బాగానే మాట్లాడేవాళ్ళు. కానీ ఇక్కడ ఏదో మొత్తం మీద కొన్ని డిస్కషన్లు అయితే జరిగినాయి, ఒక ప్రీ ప్లాన్గా అయితే ప్లాన్ చేసిరనే విధంగా చెప్తా ఉన్నారు. లక్కీ డ్రాప్ విషయంలో ఇది జరిగిందంటే మేము అసలు నమ్మే సక్కంగా లేదని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి బిల్డింగ్ మీద ఏ విధంగా జరిగింది ఆ బిల్డింగ్ ఏరియాలో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, అక్కడ ఎక్కడైతే తుంగలో వేసి అబ్బాయిని షామ్రిపేట్ కాలువలు ఎక్కడైతే వేసిరో అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదేమైనా నేను సర్పంచ్ గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా ఉన్న పిల్లల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి ఇక్కడ పెట్రోలింగ్ కావచ్చు, అది కావచ్చు, కొంచెం సీరియస్గా తీసుకునే విధంగా చెప్పాలని కోరుతా ఉన్నాం. ఇంకా కొంచెం టైం తీసుకునైనా సర్పంచ్ గారు హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. లైవ్ కాల్ కానీ టైం పడితే రేపు మార్నింగ్ కూడా మళ్ళీ వచ్చి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకంటే యూత్ విషయాలు ప్రతి ఒక్కటి సర్పంచ్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఒకరికొకరికి చైన్ సిస్టమ్ లాగా లింకులు ఉంటాయి కాబట్టి ఎవడు ఎలాంటి వాడు అనేది సర్పంచ్కి తెలిసి ఉంటుంది. కాబట్టి ఇక ముందన్నా ఇలాంటి వ్యవహారాలు జరగకుండా ఈ గంజాయి కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని కట్టడి చేసే ప్రయత్నం సర్పంచ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.